జలలింగేశ్వరుడి సరోవరాలయం చుట్టూ ముమ్మారు ప్రదక్షిణం చేసి అశ్వం మీద ప్రయాణం పునఃప్రారంభించాడు నిధి. రంగురంగుల పుష్పాల్ని సింగారించుకున్న పొదరిండ్ల మధ్య వాయు గంభీరంగా నడుస్తోంది. చిలుకల గుంపు చేస్తున్న శబ్దాలు ముందు వైపు నుండి దూసుకొస్తున్నాయి. ఆ శబ్దాల జన్మస్థానం వైపు వేగంగా వెళ్తోంది వాయు. కాలిబాటకు కొంచెం దూరంలో నదీ తీరం వైపు సాక్షాత్కరించిన దృశ్యాన్ని చూస్తూ అశ్వాన్ని ఆపాడు నిధి. గుబురుగా ఉన్న జామ చెట్టు కొమ్మల మీద, రెమ్మల మీద క్రిక్కిరిసి కూర్చుని ఉన్నాయి లెక్కలేనని చిలుకలు. ఆపకుండా శబ్దాలు చేస్తూ జామపళ్ళను పొడిచి పరీక్షించి ఆరగిస్తున్నాయి. దగ్గరలో 3-4 చెట్లున్నా చిలుకలన్నీ ఒకే చెట్టు మీద దండయాత్ర సాగిస్తున్నాయి. చుట్టూ పళ్ళున్న చెట్లున్నా చిలుకలన్నీ ఒకే చెట్టు మీద క్రిక్కిరిసి ఉన్నాయే? ఆకుకు ఒక్కటి చొప్పున ఉన్న చిలుకలను చూస్తూ నిధిని ప్రశ్నించింది గగన. ఏ జామ చెట్టు కాయలు పళ్ళు ఎక్కువ రుచిగా ఉంటాయో చిలుకలకే బాగా తెలుసు. చిలుక కొరికిన జామ రుచి ఎక్కువ అంటారు. అందుకే మనం కూడా జామ పళ్ళు ఆరగించి ఆకలి తీర్చుకుందాం, నిధి గుర్రం మీద నుండి క్రిందికి జారుతూ అన్నాడు. నిధి చేతి సహాయంతో గగన గుర్రం మీద నుండి దిగింది. చెట్టు దగ్గరగా వస్తున్న ఇద్దరినీ చూసి చిలుకలు గుంపులు తుర్రుమంటూ ఎగిరిపోయి మరో చెట్టు మీద వాలాయి. నిధి బాగా మాగిన పళ్లను, దోరకాయలను కోసి గగనకు అందించసాగాడు. నోరూరిస్తున్న జామపాళ్లను ఇద్దరూ తృప్తిగా ఆరగించారు. కొన్ని పళ్లను నిధి ఉత్తరీయంలో ముడివేశాడు. నిధి, నీ గమ్యస్థానం ఇంకా ఎంత దూరం? గగన ప్రశ్నించింది. సమాధానం చెప్పబోతున్న నిధి దృష్టిని కొంచెం దూరంలో ఉన్న వాయు కదలిక ఆకర్షించింది. వాయు అసహనంగా కదులుతోంది. దాని చెవులు నిక్కబొడుచుకున్నాయి. మౌనంగా ఉండమని గగనకు సైగ చేస్తూ నిధి దగ్గరలో ఉన్న చెట్టు దగ్గరగా వెళ్ళాడు. చకచకా చెట్టును ఎక్కేస్తున్న నిధిని ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయింది గగన. క్షణాల వ్యవధిలో చిటారు కొమ్మ మీదికి చేరుకున్న నిధి అడ్డుగా ఉన్న రెమ్మల్ని తొలగిస్తూ చూశాడు. ఆశ్చర్యం అతని కళ్ళను వెడల్పాటిగా వెప్పదీసింది. కొన్ని 100 గజాల దూరంలో ప్రత్యక్షమైన దృశ్యం అతనికి ఎంతో చెప్తోంది. నిధి చకచకా చెట్టు దిగేశాడు. గగన దగ్గరగా వెళ్ళాడు. ఏమిటి నిధి? గగన తగ్గు స్వరంలో ప్రశ్నించింది. 6 సాయుధులు గుర్రాల మీద వస్తున్నారు, సౌబుల నగర సైనికులు. నీకు ఎలా తెలుసు? 5 సైనికులకు నాయకత్వం వహించి ముందు వస్తున్న వ్యక్తిని చూస్తే తెలుస్తోంది. ఆ వ్యక్తి నూపురుడు, సర్వసైన్యాధ్యక్షుడి మేనల్లుడు. నేను ఇక్కడున్నట్లు ఎలా తెలిసింది వాళ్ళకి? వాళ్ళు వస్తోంది నీకోసం కాదు గగన. వాళ్ళ దృష్టిలో నువ్వు నదిలో మునిగి పైలోకాలకు వెళ్ళిపోయావు. వాళ్ళు వస్తోంది నా కోసం, ముఖ్యంగా మన అశ్వం కోసం, నిధి సాలోచనగా అన్నాడు. నువ్వు వాళ్ళ కంటపడకూడదు, దాక్కోవాలి. గగన తటాలను పైకి లేచింది. నా నెచ్చలి సలిల ఉందిగా, ఆమెలో దాక్కుంటాను. ఇక్కడ ఆగి ఉండిపోవద్దు, ప్రవాహంలో ప్రయాణం చేస్తూ వెళ్తూ ఉండు. వాళ్ళ సంగతి చూసి నేను నిన్ను అందుకుంటాను, నిధి అన్నాడు. నిధి వెళ్ళనా? గగన నిధి చేతిని స్పృశిస్తూ అంది. త్వరగా, నిధి హెచ్చరించాడు. గగన నదివైపు వేగంగా నడిచింది. నిధి కొంత దూరం తీరం వైపు నడిచి ఆగాడు. గగన నదిలోకి దిగింది. వెనుదిరిగి నిధి వైపు చూస్తూ నీళ్ల లోపలికి అదృశ్యమైంది. నేల మీద ఉన్న ఉత్తరీయాన్ని అందుకుని నిధి గుర్రం దగ్గరగా నడిచాడు. తను నూపురుడి నుండి, అతని అనుచరుల నుండి తప్పించుకుని పారిపోయాడు. ఎదురుగా వెళ్ళి ఎదిరించాలి. నిధి అశ్వాన్ని అధిరోహించాడు. నిధి కొంచెం దూరం ప్రయాణం చేసి గుర్రం దిగాడు. పొదల మధ్య నుండి సన్నటి బాట తను ప్రయాణం చేస్తున్న దారిని కలుసుకుంటోంది. సౌబుల నగరం వైపు నుండి వస్తున్న దారి అది. నూపురుడు, అతని అనుచరుడు ఇక్కడికే రావచ్చు. నిధి ఒక చెట్టు పోదకు వీపు ఆంచి కూర్చుని ఉత్తరీయ మూటలోంచి ఒక జామపండు తీసి తినసాగాడు. యజమాని దగ్గరగా నిలుచున్న వాయు చిన్నగా సకిలించింది. ఆ సకిలింతను వెంబడిస్తూ గుర్రాల గిట్టల చప్పుడు నిధి చెవుల్ని తాకింది. నిధి తనలో నవ్వుకున్నాడు. తన ఊహ నిజమే. నూపురుడిని తాను పలకరించకూడదు. అనుచరుల ముందు అతను అపరిచితుడిలా ప్రవరిస్తాడేమో చూడాలి. పొదల మధ్య నుండి ఒక గుర్రం వచ్చింది. ఆ గుర్రం మీద నూపురుడు ఠీవిగా కూర్చున్నాడు. అతని వెనుకే 5 అశ్వకులు వచ్చారు. 6 జతల కళ్ళు తనను చూడగానే ఆశ్చర్యంతో విచ్చుకున్నట్లు నిధి గుర్తించాడు. వాయు అసహనంగా కదులుతోంది. నూపురుడు అనుచరుల్ని కలయి చూస్తూ ఊ అన్నాడు. 5 ఒక్కసారిగా క్రిందకి దూకారు. నిధి ముందు అర్ధవలయాకారంలో నిలుచున్నారు, కూడబలుక్కున్నట్టు.
అందరి చేతులు ఒకేసారి వరల్లోంచి కత్తుల్ని యువతలకి లాగాయి. కత్తులన్నీ తన వైపే గురిపెట్టబడినట్టు నిధి గ్రహించాడు. అతని చూపులు ఇంకా గుర్రం మీదే ఉన్న నూపురుడి మీద వాలాయి. నూపురుడి కుడి చెయ్యి కదిలింది. ఆ చేతిలో చిన్న మూట ప్రత్యక్షమైంది. మూటను నిర్లక్ష్యంగా నిధి ముందు పడేలా విసిరాడతను. నేల మీద పడుతూ గల్లుమంటూ చప్పుడు చేసింది మూట. అందులో 10,000 బంగారు నాణేలున్నాయి. ఆ నాణేలు తీసుకుని నీ ప్రాణాలు కాపాడుకొని అదే 10,000 అనుకుని నీ గుర్రాన్ని స్వాధీనం చేసి రాజ్యం వదిలి వెళ్ళిపో. ఇది ఈ నూపురుడి మాట కాదు, సుబుల సామ్రాజ్య సర్వ సైన్యాధ్యక్షుడు విమోచకుల వారి హెచ్చరిక. నూపురుడు నిధి కళ్ళలోకి తదేకంగా చూస్తూ అన్నాడు. ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? నిధి వెటకారం ధ్వనించేలా అన్నాడు. నూపురుడు చిన్నగా నవ్వాడు. నీ ప్రశ్న అంతరార్థం బోధపడింది మిత్రమా. నేను సుబల సామ్రాజ్య మహారాణి గారి అన్నగారితో మాట్లాడడం లేదు. ఎందుకంటే నీ సోదరీమణి గగన పట్టాభిషేకం జరగలేదు. ఏమిటి? నిధి అమాయకత్వం నటిస్తూ అన్నాడు. ఎందుకు జరగలేదో తెలుసా? పట్టాభిషేకానికి ముందు నీ చెల్లెలు నదీ స్నానం చేయాలంది. తనకు ఈత రాదని ఆమె ఎవరికి చెప్పలేదు. 3 మునకలు వేసింది, మునిగిపోయి ప్రవాహంలో కొట్టుకుపోయింది. జలపాతంలో పడిన ఆమె శవం మొసళ్లకు ఆహారం అయిపోయిందని గజఈతగాళ్ళు రాజోద్యోగులు నిర్ధారణకు వచ్చారు. అంటే 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 నీ సోదరి నదిలో నిమజ్జనమైపోయి మొసళ్ల ఆకలి తీర్చింది. నిధి ఆవేశాన్ని నటిస్తూ పైకి లేవబోయాడు. 5 కత్తులు బెదిరింపుగా అతని దగ్గరగా జరిగి కదలకుండా చేశాయి. నిధి తన నటనను రక్తి కట్టిస్తూ ముఖాన్ని దోసెట్లో దాచుకున్నాడు. కొన్ని క్షణాల తర్వాత ముఖం పైకెత్తి నూపురుడిని తీక్షణంగా చూశాడు. నెమ్మదిగా నాణేల మూటను అందుకున్నాడు. అతని చెయ్యి కదిలింది. నాణేల మూట గాలిలో ఎగురుతూ వెళ్ళి నూపురుడి ఎద మీద వాలి గుర్రం మీద పడింది. అక్కడి నుంచి జారి నేల మీద పడి చప్పుడు చేసింది. క్రయం చేయడానికి వచ్చారు. కత్తులు దూశారు. నీ బంగారు నాణ్యంకి నేను లొంగను. దూసిన కత్తులను ఉపయోగించండి. చేతనైతే చేవ ఉంటే నన్ను ఓడించి అశ్వాన్ని స్వాధీనం చేసుకోండి. నిధి తన మీదికి గురిపెట్టిన కత్తుల్ని నిర్లక్ష్యం చేస్తూ నిర్భయంగా లేచి నిల్చున్నాడు. అతను వరలోంచి కత్తిని వెలికి లాగే అవకాశం ఇవ్వకూడదన్న ఉద్దేశంతో ఎదురుగా నిలిచిన యోధుడి చేతిలోని కత్తిని నిధి శరీరం వైపు ముందుకు తోస్తూ కత్తి వెంట తాను ముందుకు దూకాడు. నిధి మెరుపు వేగంతో పక్కకు జరిగాడు. యోధుడి కత్తి అతని శరీరం పక్క నుండి గాలిలో ముందుకు దూసుకెళ్ళింది. నిధి కుడిచెయ్యి కదిలింది. యోధుడి మెడ మీద వాలి బలంగా చెట్టు వైపు తోసింది. రాతి మీద కొబ్బరికాయ కొట్టినట్టు చప్పుడైంది. యోధుడి తల బలంగా చెట్టు బోదెను ఢీకొంది. అతను నేల మీద బోర్లా పడిపోయాడు. నిధి వేగంగా కదిలి నేల మీద పడిన నూపురు యోధుడి కత్తిని లాక్కున్నాడు. అతను ఇప్పట్లో పైకి లేవడని నిధికి తెలుసు. తన వైపు దూకుతున్న మరొక యోధుడి వైపు తిరిగాడు. నిధి తన వైపు దూసుకొస్తున్న తన చేతిలోని కత్తిని అడ్డుగా పెట్టాడు. అతని కత్తిపిడిని బలంగా తాకింది. నిధి ఎడమకాలు పైకి లేచింది. కత్తిని బలంగా తోస్తూ ముందుకు కదులుతున్న యోధుడి పొట్ట మీద నిధి పాదం సమ్మెటలా వాలింది. నిధి బలంగా తోశాడు. యోధుడు కొద్దిగా పైకెగిరి వెనక్కి తూలుతూ వెల్లకిలా పడిపోయాడు. అక్కడే నిలుచున్న వాయు వెనక కాలు కదిలింది. నేల మీద పడిన యోధుడి ముఖం మీద చప్పుడు చేస్తూ వాలింది. యోధుడు కెవ్వుమంటూ అరిచాడు. నూపురుడు 3 యోధులు కంగారుగా అతని వైపు చూశారు. వాయు గిట్ట దెబ్బకు యోధుడి ముఖం పచ్చడైపోయి రక్తసిక్తంగా ఉంది. నిధి చూపులు అతని మీద లేవు. అతని చేతిలోని కత్తి సహచరుడిని చూస్తూ నిర్లక్ష్యంగా ఉన్న మరొక యోధుడి చేతి వైపు గాలిని చీలుస్తూ దూసుకెళ్ళింది. మణికట్టు దగ్గరగా ముంజేతి మీద గాయం చేసింది. యోధుడు చిన్నగా అరిచాడు. అతని చేతిలోని కత్తి నేల మీద పడింది. నిధి ముందుకు జరిగాడు. అతని కాలు నేల మీద పడిన కత్తిని దూరంగా తోసింది. వాయు, ఆ గుర్రాన్ని తరిమేయ్, నిధి అరిచాడు. వాయు బిగ్గరగా సకిలిస్తూ వెనక కాళ్ళ మీద పైకి లేచింది. యోధుల గుర్రాలను వాయు సకిలింత చేసిన హెచ్చరిక అర్థమైనట్టుంది. 5 గుర్రాలు ఒక్కసారిగా పొదల్లోకి దూరుతూ పరుగు ప్రారంభించాయి. నిధి మెరుపు వేగంతో కదిలాడు. అతని చేతిలోని కత్తి గాలిని చీలుస్తూ చప్పుడు చేసింది. అయోమయంలో పడిపోయి వెర్రిగా చూస్తున్న 3 యోధుల్ని నిధి చిరునవ్వుతో చూశాడు. ఒక్కొక్కరుగా వస్తారా? 3 ఒక్కసారిగా వస్తారా?
మీ సహచరుల్ని చిన్నపాటి గాయాలతో వదిలాను, మిమ్మల్ని అలా వదలను. చేతిలో కాళ్ళలో కంఠాలో తరిగేస్తాను. నిధి చేతిలోని కత్తి కదులుతూ గాలిని చీల్చింది. ముగ్గురు యోధులు బిత్తరపోతూ చూశారు. వరే, గాడిదలు గుర్రాలని చూడండి, నూపురుడు అరిచాడు. యోధులు తేలిగ్గా ఊపిరి పీల్చుకుని వెనుదిరగబోయాడు. ముందు కత్తుల్ని కింద పడేసి అస్త్ర సన్యాసం చేయండి, నిధి ఉరిమి చూస్తూ హెచ్చరించాడు. ముగ్గురు చేతుల్లోని కత్తులు ఒకేసారి చప్పుళ్ళు చేస్తూ నేల మీద పడిపోయాయి. ముగ్గురు పొదల్లోకి పరుగుదీశారు. నూపురుడు గుర్రం గిట్ట దెబ్బతిని ఇంకా మూలుగుతూనే నేల మీద పడి ఉన్న అనుచరులని విసుగ్గా చూశాడు. రే దండక, లేరా పిరికి పందా, ఇంకా సొమ్మసిల్లే పడున్న తుషారుణ్ణి నది ఒడ్డుకు మోసుకెళ్ళి ముఖం మీద నీళ్లు చల్లి ఉన్నాడో పోయాడో చూడు. మూలుగుతున్న దండకుడు మెల్లగా లేచి దయనీయంగా నూపురుడి వైపు చూశాడు. పెదవులు చిట్లి బాగా వాచిపోయి ఉన్నాయి. ముక్కులోంచి రక్తం కారుతూనే ఉంది. వెళ్ళి ఆ ముఖం కూడా కడుక్కో, నెత్తురు తాగిన రాక్షసుల్లా ఉన్నావు, పో, నూపురుడు కసిరాడు. దండకుడు చెట్టుపోదె వద్ద నరికి పడేసిన కొమ్మల్లా చలనం లేకుండా పడున్న సహచరుణ్ణి భుజం మీద వేసుకుని పొదల మధ్య దూరుతూ నదివైపు వెళ్ళాడు. నిధి నూపురుడి వైపు ఆక్షేపణగా చూశాడు. దిగు నూపురా, కత్తి దూయి. క్షమించు మిత్రమా, మామయ్య ఆజ్ఞ. నీ అశ్వరాజ్యం ఆయనకి కావాలి. ధనమిచ్చి కానీ దండించి కానీ నీ గుర్రాన్ని తీసుకురమ్మని ఆజ్ఞాపించాడు. చివరికి నిన్ను హతమార్చి అయినా సరే ఏం జరిగిందో వివరిస్తాను విను. నదీ స్నానానికి వెళ్ళిన నీ సోదరు ప్రమాదవశాత్తు జలసమాధి అయిపోయింది. మహారాణి సోదరుడుగా రూపొందే నిన్ను అల్లుడిగా చేసుకోవాలన్న మామయ్య ఆశాదీపం ఆరిపోయింది. ఆ వెంటనే తాను బంధించి ఉంచిన అశ్వరాజం తప్పించుకుపోయింది. నువ్వు మాయమయ్యావు. అశ్వాన్ని నువ్వే తీసుకెళ్ళావని మామయ్య నమ్మాడు. అశ్వాన్ని తిరిగి తెచ్చే మహత్కార్యము నాకు అప్పగించాడు. నేను ప్రయత్నం చేసినట్టు ఆయనకి నిరూపణ కావాలిగా. ముఖ్యంగా నేను కానీ నా అనుచరులు కానీ నీతో తలపడి గెలిచే అవకాశం లేదు. నా శక్తి నాకు తెలుసు. అసురయోధులు సర్వసైన్యాధ్యక్షుడి నమ్మిన బంట్లు. నిన్ను జయించలేకపోయిన నిజం వాళ్లే ఆయనకి చెప్పాలి. ఆ ముచ్చట తీర్చుకోవడానికే వాళ్లను వెంటబెట్టుకొని అడ్డదారిలో వచ్చాను. ప్రయత్నం చేసి ఓడిపోయాను. నూపురుడి వివరం విని నిధి చిన్నగా నవ్వాడు. తెలివైన వాడివే. నా ప్రేయసి శ్రవణను నాకు దక్కించావు. నీ మేలు ఎలా మరిచిపోగలను మిత్రమా. ఇదిగో ఈ నాణేలు తీసుకుని వెళ్ళిపో. ఓటమి భారంతో మేము తోకలు ముడుచుకొని వెళ్ళిపోతాం. నిధి తల అడ్డంగా ఊపాడు. ఆ సొమ్ము నీదే, ఏమైనా చేసుకో మిత్రమా. నీ చెల్లెలు నూపురుడి కంఠంలో విచారం ధరించింది. గగన భూలోకవాసం కొంతకాలం మాత్రమే. తన జాతకం ఎప్పుడో ఆ విషయాన్ని అవతరించింది, అంతర్ధానమైంది. పుట్టింది పోయింది అంతే. అందుకు మా కుటుంబం సిద్ధపడే ఉంది. మహారాణిగా పట్టాభిషేకం జరిగి ఉన్నా గగన అట్టే కాలం ఉండేది కాదు. అది అంతే, ప్రాప్తం. నిధి తెలివిగా అన్నాడు, యోధుడి కత్తిని కింద పడేస్తూ. గుర్రాలను తరుముతూ వెళ్ళిన వాయువు తిరిగి వచ్చి నిధి దగ్గరగా నిలిచింది. నిధి ప్రేమగా నిమిరాడు. నీ మామయ్యకు నమ్మకం కలిగేలా చెప్పాలి అన్నాడు నూపురుడితో. నీది దైవిక శక్తి కలిగిన గొప్ప అశ్వం అని ఆయన నమ్మకం. నువ్వు అధిరోహించగానే ఆశ్చర్యకరంగా ఆకాశంలోకి ఎగిరిపోయిందంటాను. ఇట్టే నమ్మేస్తాడు. నిధి నవ్వుతూ గుర్రం ఎక్కాడు. నూపురా, శ్రవణను పెళ్లాడి ఆనందంగా జీవించు. సెలవు నూపురుడు అన్నాడు. నిధి సైగతో వాయు ముందుకు కదిలింది. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను.